1,00,000 కోట్లు ఇచ్చిన 2025లో కర్కాటక రాశి వారికి అదృష్టాన్ని ఆపడం ఎవరి తరం కాదు. ఈరోజు ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి డిసెంబర్ 15 పౌర్ణమి తర్వాత నుండి 2025లో జరగబోతున్న కొన్ని హైలైట్స్ పాయింట్స్ గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అయితే ఈ వీడియో ప్రారంభించే ముందు మీ అందరికీ ఒక చిన్న గమనిక. ఈ వీడియోలో మేము చెబుతున్న విషయాలన్నీ కూడా కేవలం గ్రహాల సంచారం ఆధారంగా చేసుకొని మాత్రమే చెబుతున్నాము. ఈ ఫలితాలు అనేవి మీకు ఎంత మేర వర్తిస్తాయి అనేది తెలుసుకోవాలి అంటే మీ జాతకంలో జరుగుతున్న దశ అంతర్దశలు కూడా కీలక పాత్రని పోషిస్తాయి అని గుర్తుంచుకోవాలి. కొంతమంది మన సబ్స్క్రైబర్స్ కర్కాటక రాశి వారికి 2025వ సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుంది అని చెప్పేసి అడుగుతున్నారు. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం మాత్రమే ఈ వీడియో చేస్తున్నాము. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము చెప్పేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. కర్కాటక రాశి రాశి చక్రంలో 4వ రాశి. పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. పునర్వసు నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వ్యక్తులు కర్కాటక రాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశికి అధిపతి చంద్రుడు. కర్కాటక రాశి వారికి 2025లో జరగబోతున్న మేజర్ 10 పాయింట్స్ గురించి చెప్పుకోవాలంటే గనుక మార్చి 30, 2025తో కర్కాటక రాశి వారికి అష్టమ శని ప్రభావం అనేది వెళ్ళిపోతుంది. మార్చి 30, 2025న శని భగవానుడు మీనరాశిలోకి ప్రవేశం చేస్తారు. అక్కడ ఆయన రజతమూర్తిగా సంచారం చెయ్యబోతున్నారు. భాగ్యస్థానంలో సంచారం చెయ్యబోయే శని భగవానుడు చాలా చక్కటి శుభ ఫలితాలను ఇస్తారు. ఇప్పటి వరకు మీకు ఆలస్యం అవుతున్న పనులు కావచ్చు, అలానే ఆటంకాలు ఎదురవుతున్న పనులు కావచ్చు, ఇవన్నీ కూడా మార్చి 30, 2025 తర్వాత చాలా వేగంగా పూర్తవుతాయి. అలాగే చాలా లాభదాయకంగా కూడా ఉంటుంది. అలాగే మీ ఇళ్ల ఆస్తులతో అంటే మీ అత్తగారితోనో మామగారితోనో ఇలాంటి వాళ్ళతో మీకు ఏమైనా కాస్త విభేదాలు వచ్చి ఉంటే కనుక మార్చి 30, 2025 తర్వాత ఇటువంటి విషయాల్లో కూడా చాలా సానుకూలమైన ఫలితాలు అయితే ఉంటాయి. అలాగే వ్యాపారస్తులు అందరికీ కూడా మార్చి 30, 2025 నుండి మాత్రం చాలా బాగుంటుంది. ఆర్థికంగా చాలా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. అలాగే 9వ స్థానంలో శని భగవానుడు సంచారం చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరు విదేశాలకు వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి ఆధ్యాత్మిక పరమైన విషయాలకు సంబంధించిన విషయాల్లో కూడా చాలా మంచి పురోగతి అనేది మీకు ఉంటుంది. అలాగే మీలో ఎవరికైనా గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలు ఉంటే కనుక చాలా వరకు అనారోగ్య సమస్యలు తొలగిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. కొంతమంది కర్కాటక రాశి వారు ఈ అష్టమ శని కాలంలో కాస్త అప్పుల బారిన పడడం, కాస్త రుణాలు ఎక్కువగా ఉండడం ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. వీళ్ళకి కూడా మార్చి 30, 2025 తర్వాత నుండి మాత్రం ఫైనాన్షియల్గా చాలా బాగుంటుంది. అన్ని విధాల కూడా శని భగవానుడి సంచారం అనేది కర్కాటక రాశి వారికి అద్భుతంగా యోగిస్తుంది అనే చెప్పుకోవచ్చు. పైగా ఆయన రజతమూర్తిగా సంచారం చేస్తున్నారు. కాబట్టి ఆల్మోస్ట్ 80% వరకు కూడా శని భగవానుడి యొక్క సంచారం అనేది కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఇక 2వ పాయింట్, కర్కాటక రాశి వారు చాలామంది అడుగుతున్న పాయింట్ ఏంటంటే మాకు గురువు గారు ఈ సంవత్సరంలో వ్యయంలోనూ అలానే జన్మరాశిలోనూ సంచారం చెయ్యబోతున్నారు. 12వ స్థానంలో గురువుగారు సంచారం చేస్తే ఎలా ఉంటుంది? గురువుగారు ఎక్స్పాన్షన్ ప్లానెట్ కదా, మరి 12 అంటే వ్యయం. ఇవన్నీ వస్తే మరి ఖర్చులు పెంచేస్తారా ఏంటండి అని చెప్పేసి కొంతమంది అడుగుతున్నారు. ఇక్కడ మీకు అసలు గురువుగారు కర్కాటక రాశి వారికి ఏమవుతారు? ఆయన ధనుస్సు రాశికి అంటే 6వ స్థానానికి అధిపతి, అంటే 9వ స్థానానికి అధిపతి. 6, 9 స్థానాలకు అధిపతి అయిన గురువుగారు 12వ స్థానంలో సంచారం చేస్తున్నారు.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 6, 8, 12 ఈ స్థానాల అధిపతులు ఒక రాశిలో కనుక ఇంకొకరు సంచారం చేస్తూ ఉంటే అది విపరీత రాజయోగాన్ని ఇస్తుంది. సో ఇక్కడ గురువుగారు మీకు 6వ స్థానానికి అధిపతి అవుతూ 12వ స్థానంలో సంచారం చేస్తున్నారు. అంటే మీకు విపరీత రాజయోగాన్ని ఇవ్వబోతున్నారు. పైగా ఆయన రజితమూర్తిగా సంచారం చేస్తున్నారు కదా, కాబట్టి మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఆల్మోస్ట్ 80% గురువు గారు కూడా మీకు చాలా మంచి శుభ ఫలితాలను ఇస్తారు. సువర్ణమూర్తిగా ఉంటే మీకు 100% రిజల్ట్ ఖచ్చితంగా ఉంటుంది. కానీ రజితమూర్తిగా ఉన్నారు కాబట్టి 80% మేర మీకు చాలా చక్కటి శుభ ఫలితాలు అయితే ఉంటాయి. 12లో గురువుగారు సంచారం చేస్తుంటే కాస్త శుభ వ్యయం ఉంటుంది. అంటే ఇంట్లో శుభ కార్యక్రమాలకు ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేసే అవకాశాలు ఉన్నాయి. అది సొంతంగా ఇల్లు కొనుక్కోవడం, లేదా స్థలం కొనుక్కోవడం, లేదా వాహనం కొనుక్కోవడం, లేదా వివాహం అనో, లేదా సంతానం అనో, ఇలా ఇంట్లో శుభ కార్యక్రమాలు, వాటికి డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక 3వ పాయింట్, మనం ఆర్థికపరమైన విషయాల గురించి తెలుసుకుందాము. అక్కడ భాగ్యస్థానంలో శని భగవానుడి సంచారం కావచ్చు, 12వ స్థానంలో గురువుగారి సంచారం, అలాగే జన్మరాశిలో గురువుగారి సంచారము, 2లో కేతువు, 8లో రాహువు, ఇలా సంచారాన్ని మొత్తంగా తీసుకుంటే కనుక ఆర్థికపరమైన విషయంలో చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఏంటి అంటే గత కొంతకాలంగా మీకు ఫైనాన్షియల్గా కాస్త స్ట్రక్ అయిపోయిన ఫీలింగ్, అంటే మంచి గ్రోత్ లేకపోవడం, ఇలాంటివి ఏమైనా మీకు అనిపించినా కూడా 2025 మార్చి 30 తర్వాత మాత్రం ఆర్థికంగా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అయితే వస్తాయి. అలాగే ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి దూర ప్రాంతాలకు బదిలీలతో కూడిన ప్రమోషన్లు ఉంటాయి. అలానే విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చెయ్యాలి అనుకున్న వాళ్ళకి బాగుంటుంది. విదేశీ సంస్థల్లో పనిచేసే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. అదర్ MNC కంపెనీల్లో చేస్తారా, లేదంటే విదేశాలకు వెళ్ళడం, లేదంటే విదేశీ కంపెనీలతో టైఅప్ ఉన్న సంస్థలో ఇక్కడ నుండే మీరు వర్క్ చేయడం, ఇలా మాత్రం చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే మీ జీవిత భాగస్వామి ద్వారా ఏవైనా కాస్త లాభం కోరే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే తను కూడా జాబ్ చేసి మనీ ఇవ్వడం, లేదంటే గనుక తను రిలేటివ్స్కి సంబంధించిన ఏదైనా బిజినెస్ ఆపర్చునిటీస్, జాబ్ ఆపర్చునిటీస్ మీకు తెలియజేయడం, ఇలా మీ లైఫ్ పార్ట్నర్ ద్వారా మీకు కాస్త ఫైనాన్షియల్గా మంచి హెల్ప్ అయితే కుదిరే అవకాశాలు అనేవి ఈ కాలంలో కనిపిస్తున్నాయి. అలాగే ఇంట్లో శుభ కార్యక్రమాలు కలిసి వస్తాయి. అయితే మీరు ఖర్చులు పెట్టే విషయంలో కాస్త జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోండి. 1కి 2 సార్లు ఆలోచించుకొని ఇది అవసరమా కాదా అనేది చూసుకొని మీరు ధనాన్ని ఖర్చు పెట్టుకోండి. అలానే ఇక్కడ మీరు జాగ్రత్త పడవలసిన ఇంకో విషయం ఏమిటంటే మధ్యలో మీరు మధ్యవర్తిగా ఉండి వేరే వాళ్ళకి ఎవ్వరికీ కూడా డబ్బులు అయితే ఇప్పించకండి. ఈ విషయంలో మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. మీ దగ్గరుండి మీకు ఇవ్వాలనిపిస్తే ఇవ్వండి, లేదంటే లేదు. అంతే తప్ప మధ్యవర్తిత్వాలు ఉండాలి. లేదంటే మీ క్రెడిట్ కార్డుల మీద, లేదంటే మీరు పర్సనల్ లోను తీసుకొని మీరే వాళ్ళకి ఇవ్వడం, ఇలాంటి పనులైతే మాత్రం ఈ 2025వ సంవత్సరంలో అస్సలు చెయ్యొద్దు. ఈ యొక్క విషయంలో గనక మీరు జాగ్రత్తగా ఉంటే మిగిలిన అన్ని విషయాల్లోనూ ఆర్థికంగా కర్కాటక రాశి వారికి ఈ కాలం అనేది చాలా బాగా కలిసి వస్తుంది. ఇక 4వ పాయింట్, సొంతంగా ఇండ్లు కొనాలి అనుకున్న వాళ్ళకి, స్థలాలు కొనాలి అనుకున్న వాళ్ళకి కూడా ఈ కాలం అనేది చాలా బాగా ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే గురువుగారు వ్యయస్థానంలో సంచారం చేస్తూ ఆయన పంచమ దృష్టితోటి 4వ స్థానాన్ని చేస్తుంటారు. కాబట్టి 4 అంటే వాహనము, ఇల్లు, ఇవన్నీ అవుతాయి. అసలు వాహనకారకులు, గృహకారకులే గురువుగారు. ఆయన శుభదృష్టి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది.
సొంతంగా ఒక ఇల్లు కొనాలి అనుకున్నా, స్థలాలు కొనాలి అనుకున్నా, వెహికల్స్ ఏమైనా కొనాలి అనుకున్నా కూడా ఈ కాలం అనేది మీకు చాలా చాలా బాగా కలిసి వస్తుంది. అలాగే ఇంట్లో మంచి ఆహ్లాదకరమైన వాతావరణం అనేది ఉంటుంది. మొన్నటి వరకు ఏంటంటే ఇంట్లో ఏదో ఒక సమస్యలు, ఏదో ఒక ఇబ్బందులు ఇలాంటివి ఉండి కాస్త సరైన సుఖ సంతోషాలు లేకపోవడం, ఇలా ఏమైనా మీరు ఫీల్ అయినా కూడా మార్చి 30, 2025 నుండి మాత్రం ఈ విషయంలో మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణం అయితే ఈ కాలంలో ఉంటుంది. అలాగే విద్యార్థులకు ఈ కాలం అనేది చాలా బాగా కలిసి వస్తుంది. అటు భాగ్యస్థానంలో ఉన్నత విద్యాస్థానంలో శని భగవానుడి సంచారం రజతమూర్తిగా, అలాగే 12వ స్థానంలో గురువుగారు సంచారం చేస్తూ ఆయన 4వ స్థానాన్ని వీక్షిస్తుంటారు. అలాగే 6, 8 స్థానాలను కూడా వీక్షిస్తున్నారు. కాబట్టి విద్యార్థులకి చాలా బాగా ఉంటుంది. అలాగే అష్టమంలో రాహువు కూడా విద్యార్థులకు మంచి మేలు చేస్తారు. ముఖ్యంగా ఏంటంటే ఉన్నత విద్య చదివే వాళ్ళకి చాలా బాగుంటుంది. ఎందుకంటే రాహువు ప్రైమరీ ఎడ్యుకేషన్లో చిన్నపాటి ఆటంకాలను ఇస్తారు. ముఖ్యంగా 10th ఇలా చదివే వాళ్ళకి మాత్రం కాస్త చిన్నపాటి ఆటంకాలు ఉండొచ్చు. కానీ హై ఎడ్యుకేషన్లో మాత్రం రాహువు చాలా బాగా యూజ్ అవుతారు. కాబట్టి 10th, ఇంటర్ ఇలాంటివి చదువుతున్న వాళ్ళు చదువు మీద కాస్త ఫోకస్ పెట్టండి. కొన్ని సందర్భాల్లో మన మైండ్ అనేది పక్కదారి పడుతుంది. అంటే గేమ్స్ కానీ, వీడియో గేమ్స్ కానీ, లేదంటే ఇంకా ఇతర విషయాలకు సంబంధించి మైండ్ కాస్త డైవర్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చదువు విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. మీరు కొంచెం కష్టపడగలిగితే కనుక మంచి మార్కులతోటి పరీక్షల్లో ఉత్తీర్ణులు అవ్వగలుగుతారు. మీకు చాలా బాగా కలిసి వస్తుంది. అలాగే పోటీ పరీక్షలు రాసే వాళ్ళందరికీ కూడా ఈ కాలం అనేది చాలా బాగుంటుంది. తర్వాత 6వ పాయింట్, ఇంట్లో శుభ కార్యక్రమాలకు వ్యయం ఎక్కువ అవుతుంది. అంటే వివాహం కాని వారికి వివాహం సంబంధాలు వచ్చే అవకాశాలు అనేవి ఈ కాలంలో చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. సంతానం అభిలాషకులకు కూడా సంతానం పరంగా బాగుంటుంది. అలాగే సంతానం మంచి వృద్ధిలోకి రావడం, వారి ద్వారా అంటే వాళ్ళ స్కూల్ ఫీజులను, కాలేజీ ఫీజులను ఇలాంటివి ఏమైనా కాస్త డబ్బులు ఖర్చు పెట్టినప్పటికీ కూడా సంతానపరమైన విషయాల్లో కూడా చాలా చక్కటి శుభ ఫలితాలు అయితే ఉంటాయి. శుభ కార్యక్రమాలకు సంబంధించిన విషయంలో ధనాన్ని ఎంత ఖర్చు పెడుతున్నాం అనేది మాత్రం లెక్క చూసుకొని ఖర్చు పెట్టడం అనేది అలవాటు చేసుకోండి. ఇక తరువాత 7వ పాయింట్, విదేశీ యానానికి సంబంధించిన విషయాల్లో 2లో కేతువు, 8లో రాహువు, 12లో గురువుగారు. ఈ కాంబినేషన్స్ అన్నీ కూడా బేసిక్గా ఏంటి అంటే విదేశీ యానానికి సంబంధించిన విషయాలన్నీ ఎక్కువగా రిప్రజెంట్ చేస్తాయి. కాబట్టి విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనుకునే వాళ్ళకి, విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చెయ్యాలి అనుకునే వాళ్ళకి, లేదా సరదాగా ఎప్పటి నుంచో ఏదైనా ఒక ఫారిన్ కంట్రీ చూడాలి అనుకుంటున్నారో, ట్రావెల్ చెయ్యాలి అనుకుంటున్నారో, మొన్నటి వరకు కుదరలేదు. కానీ ఈ 2025వ సంవత్సరంలో మాత్రం ఇటువంటి విషయాలు చాలా అనుకూలంగా ఉంటాయి. ఖచ్చితంగా ఏదైనా సరే ఒక దూర ప్రాంతాలకు, అది పుణ్యక్షేత్రాలకు కావచ్చు, లేదంటే సరదాగా ఏదైనా సరే కాస్త హాలిడే లాగా బయటకు వెళ్ళే అవకాశాలు అనేవి ఈ కాలంలో చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే 9వ స్థానంలో శని భగవానుడు రజితమూర్తిగా సంచారం చేస్తున్నారు. ఆయన 8వ స్థానాధిపతి. 9లో సంచారం చేస్తున్నారు అంటే కర్కాటక రాశి వారికి కాస్త ఆకస్మిక ధనలాభాలు కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే అదృష్టం అనేది మీకు బాగా కలిసి వస్తుంది. తర్వాత ఆధ్యాత్మిక పరమైన విషయాల్లో చాలా మంచి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా పుణ్యక్షేత్రాల సందర్శనం కావచ్చు, ఎప్పటి నుంచో చూడాలనుకుంటున్న పుణ్యక్షేత్రాలని సందర్శించే అవకాశాలు ఉన్నాయి. 12వ స్థానంలో గురువుగారు కూడా దీనికి చాలా బాగా హెల్ప్ చేస్తారు. అలాగే ఇంట్లో కూడా కాస్త రిలీజియస్ అంటే పూజలు చేయడం, లేదంటే మతపరమైన విషయాల్లో చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి.
కాస్త డైలీ యాక్టివిటీస్లో ఆధ్యాత్మికం ఇవన్నీ కూడా ఏంటి అంటే మీ దినచర్యలో భాగమైపోతాయి. అలాగే మెడిటేషన్ నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకి, జ్యోతిష్యం నేర్చుకోవాలి అనుకునే వాళ్ళందరికీ కూడా ఈ కాలం అనేది చాలా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. ఇక 9వ పాయింట్, ఆరోగ్యం విషయానికి వస్తే కనుక కర్కాటక రాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనకి గురువు, శని ఇద్దరు కూడా రజతమూర్తులుగా సంచారం చేస్తున్నారు. అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా 8లో రాహువు కావచ్చు, 2లో కేతువు కావచ్చు, కాస్త తామ్రమూర్తులుగా సంచారం చేస్తున్నారు. కాబట్టి వీళ్ళ సంచారం అనేది ఆరోగ్యపరమైన విషయాల్లో కొంత ఇబ్బంది పెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీరు టైం టు టైం తినకపోవడం ద్వారా జీర్ణాశయ సమస్యలు, ఉదరానికి సంబంధించిన సమస్యలు ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే కొన్ని సందర్భాల్లో నోటికి సంబంధించిన సమస్యలు అంటే దంత సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో కర్కాటక రాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే థైరాయిడ్ ఎవరికైనా ఉన్నట్లయితే కనుక కరెక్ట్ టైంకి మెడిసిన్ తీసుకోవడం ఇలాంటివి మీరు చేసుకుంటూ ఉండండి. కొన్ని సందర్భాల్లో వాటికి సంబంధించి ఏమైనా చిన్నపాటి ఇష్యూస్ వచ్చేందుకు అవకాశం అయితే ఉంది. సో మీరు తీసుకున్న డైట్ మాత్రం చాలా కేర్గా ఉండాలి. టైం టు టైం తీసుకోవడం, ప్రాపర్ హెల్దీ మీల్ తీసుకోవడం, హెల్దీ డైట్ ఫాలో అవుతూ ఉండడం ఇలాంటివి మాత్రం చేస్తూ ఉండండి. ఎందుకంటే చిన్నపాటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక 10వ పాయింట్, ఓవరాల్గా చూసుకుంటే 2025వ సంవత్సరం అనేది కర్కాటక రాశి వారికి చాలా విషయాల్లో చాలా చక్కటి శుభ ఫలితాలను అయితే ఇస్తుంది. ముఖ్యంగా వివాహపరమైన విషయాల్లో, ఆర్థికపరమైన విషయాల్లో, సంతానపరమైన విషయాల్లో, కుటుంబపరమైన విషయాల్లో చాలా వరకు అనుకూలంగానే ఉంది. కాకపోతే మీరు హెల్త్ని ప్రాపర్గా మెయింటైన్ చేయడం, హెల్త్ని జాగ్రత్తగా చూసుకోవడం అనేది చెయ్యాలి. అలాగే ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడుతున్నామో చూసుకోవాలి. కొన్ని సందర్భాల్లో ఏంటంటే మీ నోరు కాస్త ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టేలాగా మాట్లాడే ఆ పరిస్థితులు రావచ్చు, లేదంటే అలాంటి మాటలు రావచ్చు. ఇక్కడ మీరు ఏమీ ఇంటెన్షనల్గా వాళ్ళని బాధ పెట్టాలని ఉండదు, బట్ అలా అనేస్తూ ఉంటారు. కాబట్టి మాట తీరు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే స్పెక్యులేషన్ బిజినెస్ చేసే వాళ్ళందరికీ ఈ కాలం అనేది చాలా బాగా కలిసి వచ్చినప్పటికీ కాస్త గ్రీడీనెస్ అనేది తగ్గించుకోండి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో డబ్బు ఎంత వచ్చినా కూడా సాటిస్ఫాక్షన్ ఉండదు. కాబట్టి ఈ విషయంలో కర్కాటక రాశి వారు జాగ్రత్తగా ఉండండి. మిగిలిన అన్ని విషయాల్లో కూడా కర్కాటక రాశి వారికి చాలా బాగా యోగిస్తుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు. ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి.